పొద్దున్న వీడియో తయారు చేసాం కదా, అప్పటికి మా స్కూల్ గేట్ మూసేశారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్కూల్ గేట్ మూసేశారు కదా, అందుకే ఈరోజు మనం ప్రపంచ తెలుగు భారతికి వచ్చాము. ప్రపంచ తెలుగు మహోత్సవం వచ్చాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది. అదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా బోర్డు. ఇప్పుడు మనం చూస్తున్నాం కందుకూరి వీరేశలింగం పంతులు గారి స్టాచ్యూ ఇప్పుడు మనం చూస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళాలి మనం. పదండి వెళ్దాం. అదండి ఇప్పుడు మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. చూస్తున్నాం బాలమురళి కృష్ణ గారి విగ్రహం. చూడండి, అక్కడ మనం ఫోటో దిగుతున్నాం. అదండి ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నాం కవయిత్రి మొల్ల. చూడండి, అక్కడ మనం ఫోటో దిగుతున్నాం. ఈవిడ మొల్ల రామాయణాన్ని రచించారు. ఇక్కడ చూడండి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. చూడండి, పదండి ఇంకా ముందుగా చూద్దాం ఎవరెవరు ఉన్నారో. ఇప్పుడు మనం గురజార అప్పారావు గారిని చూస్తున్నాము. అక్కడ పదండి ఫోటో దిగుదాం. ఫోటో దిగేసిన తర్వాత పదండి ఇప్పుడు అర్ధన్ కాటన్ ఆయన దగ్గరగా వెళ్దాం. పదండి. వెళ్దాం. ఇప్పుడు చూడండి, సర్ అర్ధన్ కాటన్ గారు గుర్రం మీద ఉన్నారు. ఈయన ధవళేశ్వరం బ్యాడ్జిని కట్టించారు. దీనివల్ల పంట పొలాలు పండుతున్నాయి. పదండి ఇంకా ముందుకెళ్దాం. ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్దాం. చూద్దాం మొత్తం ఎలా తయారు చేశారో అది మొత్తం. ఇక్కడ డాన్సులు, కవితలు అవన్నీ చెప్తారు. ఇక్కడే మనం తెలుగు సాంప్రదాయం గురించి తెలుసుకోవచ్చు. చక్కగా చూద్దాం పదండి. ఇక్కడ మనం చూస్తున్నాం ఇస్కాన్ టెంపుల్. ఇక్కడ స్నాక్స్ కోసం ఇది ఇచ్చారు, పప్పన్న ఇచ్చారు. దీన్ని టేస్ట్ చేసి చూద్దాం. ఇది చాలా బాగుంది, కానీ కొంచెం కారంగా ఉంది. అయితే కూడా పర్వాలేదు. పదండి తినేద్దాం. నేను వెళ్తుంటే ఇది చూడండి అల్లరి అమ్రీన్ అని చెప్పేసుకొని వీళ్ళందరూ నాతో ఫోటో దిగడానికి వచ్చారు. అందుకే పదండి వీళ్ళతో ఒక సెల్ఫీ దిగేద్దాం. పదండి, ఇక్కడ చూడండి ర్యాపిడో ఆటో ఉంది. వీడి దగ్గర కూడా ఫోటో దిగుదాం. పదండి. సుబ్రహ్మణ్యం సారు నేను కావాల్సినవన్నీ పెట్టారు. అదిగో అక్కడ అక్కడ ర్యాపిడో ఆటో దగ్గర కూడా ఫోటో వేయించింది ఆయనే. అందుకే థ్యాంక్ యూ ఫర్ సుబ్రహ్మణ్యం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
ఇప్పుడు మనం చూడండి అన్నవరం టెంపుల్ మోడల్ దగ్గరికి వెళ్తున్నాం పదండి. ఇదేమో ఒక వ్యాన్ లాంటిది అన్నమాట. దీన్ని గుడిలా మొత్తం సెట్టింగ్స్ చేశారు. లోపల దేవుడు ఉన్నారు. పదండి దండం పెట్టుకుందాం. పదండి ఇప్పుడు ఇంకో వ్యాన్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఒక ఫోటో దిగుతున్నాం. పదండి ఇక్కడ పదండి రెండో వ్యాన్ దగ్గరికి వెళ్దాం. ఇది కూడా ఒక వ్యానే. దీన్ని కూడా సేమ్ అలాగే గుడిలా మార్చారు. ఈ వ్యాన్ని కూడా సేమ్ గుడిలా మార్చారు. పెద్ద గుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు కొంతమంది ఆర్టిస్టులు చూశాను నేను. పదండి వాళ్ళతో కూడా ఫోటో దిగేద్దాం. ఇప్పుడు ఫోటో దిగిన తర్వాత పదండి ఫోటో దిగేసాం కదా. ఇప్పుడు మనం పెద్ద గుడి దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ చూడండి పెద్ద గుడి చాలా చాలా అందంగా ఉంది. అక్కడ అందరూ వాళ్ళు ఏం కోరికలు అడుగుతున్నారో అందరూ అక్కడికి వెళ్ళి కోరికలు అడుక్కుంటున్నారు. పదండి ఇంకా ముందుకు వెళ్దాం. మీ కోరిక ఏంటో కమెంట్లో రాయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏనుగుల స్టాచ్యూ కూడా ఉంది. దాన్ని కూడా ఈ గుడిని చూడండి. ఇది చాలా చాలా రకరకాలుగా మెరిసిపోతుంది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అలాగే రకరకాలుగా మెరిసిపోతుంది. అక్కడ అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా దేవుడా అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఈ గుడి చూసిన తర్వాత చాలా చాలా అలసిపోయాను. ఇదంతా చూసిన తర్వాత చాలా చాలా నాకు ఆయాసం వచ్చేసింది. అందుకే నేను కాసేపు కూర్చున్న వెంటనే నాకు నిద్ర వచ్చేసింది. అందుకే మా నాన్నగారి ఒళ్ళో నేను పడుకుని పోయాను. మా డాడీ నేను చాలా చాలా లేపడానికి ప్రయత్నించారు. అయితే కూడా నేను అస్సలు లెగలేదు. ఎందుకంటే నేను చాలా చాలా నిద్రలో ఉన్నాను. ఇవన్నీ నేను నిద్ర లెగ్గిన తర్వాత మా డాడీ నాతో చెప్పారు. మంచి ప్రోగ్రాములు జరిగాయి ఎప్పుడు. ఆ ప్రోగ్రాంలన్నీ నేను మిస్ అయిపోయాను. ఎందుకంటే నేను ఆ టైంలో పడుకుని పోయాను కదా. మీరు ఇలాంటి టైమ్స్లో పడుకుని పోకండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి సీన్స్ మనం మర్చిపోతూ ఉంటాం. ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా బెల్ని క్లిక్ చేయండి. చాలామంది చేయకుండానే చూసేస్తున్నారు. అలా చేస్తే నాకు చాలా చాలా హాని. మా వీడియోకి నాకు చాలా చాలా హానికరం. అందుకే ప్లీజ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను ఏం అడుగుతున్నాను మీకోసం? లైక్ చేసుకోమనే కదా ఫ్రెండ్స్ నేను అడుగుతున్నాను. ప్లీజ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. కాసేపు తర్వాత మా నాన్నగారు నన్ను నిద్ర నుంచి లేపేశారు. దానికోసం మళ్ళీ అందుకే నేను అప్పటికే చాలా చాలా లేట్ అయిపోయింది. పదండి ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా బెల్ని క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి అవకాశాలు మీకు దొరికినప్పుడు అస్సలు మిస్ అవ్వకండి. ఈ తెలుగు మహాసభల వల్ల నేను ఈరోజు తెలుగు మొత్తాన్ని నేర్చుకోగలిగాను. మీరు కూడా కావాలంటే వెళ్ళి నేర్చుకొని రావచ్చు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, దాంతోపాటు నేను కూడా బాగుండాలి. ఒక్కటే నేను మీతో కోరుకుంటున్నాను.